చిలుకమ్మ తన కారాల బిడ్డ చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం చేయాలని తలపెట్టింది. అందుకోసం సకల సంబరాలు సమకూర్చుకుంది. తీయని పళ్ళని ఎన్నింటినో సేకరించింది. తేనె తీయని అడిగి ఆకుదొప్పెడు తీయని తేనెను తీసుకువచ్చింది. చెట్టుని వేడి రంగురంగుల పూలను సేకరించింది. చిగురాకుల తోరణాలు కట్టింది. కోకిలమ్మని తన బృందంతో వచ్చి మంగళ వాయిద్యాలు వినిపించమని అడిగింది. చిలుక పండితుడిని కలిసి తన బిడ్డకి అక్షరాభ్యాసం చేయించవలసిందిగా అర్జించింది. అందరినీ తన ముద్దు బిడ్డ అక్షరాభ్యాస కార్యక్రమం చూడడానికి రమ్మని ఆహ్వానించింది. అందరినీ పిలిచింది, కానీ ఉడుతమ్మని మాత్రం రమ్మని పిలవలేదు. ఉడుతమ్మ అంటే చిలుక తల్లికి చాలా రోజులుగా కోపముంది. దూరమగ్గిన పళ్ళన్నింటినీ తనకంటే ముందుగా ఉడుతమ్మ రుచి చూస్తుందని అదంటే చిలుకకి ఇష్టముండదు. అందుకే తన ఇంట జరిగే ఆ వేడుకకి కావాలని చిలుకమ్మ పిలవలేదు. ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.